వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మ చెరువు వద్ద వ్యక్తి దారుణ హత్య కేసు ఛేదించిన పోలీసులు. ఇద్దరు నిందితులు అరెస్టు, రిమాండ్కు తరలింపు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలియజేసిన డీఎస్పీ విజయ్ కుమార్ వారి కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగలమ్మ చెరువు వద్ద మామిడి తోటలో వ్యక్తి దారుణ హత్య కేసును 5 రోజుల వ్యవధిలోనే పుట్టపర్తి పోలీసులు ఛేదించారు. డీఎస్పీ విజయ్ కుమార్ పుట్టపర్తిలో కేసు వివరాలను వెల్లడించారు. వెంగలమ్మ చెరువులో నివాసం ఉంటున్న సిఏటి నగేష్ భార్య సునీత బొడ్డన్న గారి దివాకర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి నగేష్ భార్యను మందలించి పద్ధతి మానుకోవాలి అని హెచ్చరించాడు. దీంతో సునీత, దివాకర్ ఇద్దరు కలిసి నగేష్ ను అంతమొందించాలని ముందస్తు పథకం ప్రకారం గ్రామానికి సమీపంలోని మామిడి తోటలోకి దివాకర్ నగేష్ ను ద్విచక్ర వాహనంలోకి తీసుకెళ్లి గత నెల 28వ తేదీన మద్యం తాగించి కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. దివాకర్ నగేష్ ను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా గమనించిన నగేష్ బంధువులు అతన్ని ప్రశ్నించగా దాటవేత సమాధానమిచ్చాడు. మృతుని తమ్ముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దివాకర్ ను సోమవారం రోజున కర్ణాటక నాగేపల్లి వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుడి సమాచారం మేరకు సునీతను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు ఛేదింపులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అభినందించారు. మాకున్నటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కొంత కలెక్ట్ చేయడం జరిగింది. మేము ఇది కొంత అక్రమ సంబంధం అనేటువంటిది ఏదో ఇన్ఫర్మేషన్ ఉందనేటువంటిది. ఇందులో మాకు డైనా అనేటువంటి మా డాగ్, పోలీస్ డాగ్ ఎక్సలెంట్ వర్క్ చేయడం జరిగింది. ఆ యొక్క తను సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏవైతే మనము క్లూస్ టీమ్స్ కలెక్ట్ చేసినటువంటి ఉన్నాయో బాటిల్స్ కానీ ఇది కానీ వాటిని స్మెల్ చూంచి అవి డైరెక్ట్గా వెళ్ళి ముద్దాయి ఇంటి దగ్గర ఆగిపోవడము, మాకెంత దర్యాప్తులో పర్ఫెక్ట్ ఈ యొక్క పర్సన్ ఈ మర్డర్ చేయడం జరిగింది అనే దాన్ని మాకు లీడ్ ఇవ్వడంలో ఒక మూగజీవి డైనా యాక్చువల్గా అప్రిషియేట్ చేయాలి. మా ఎస్పీ గారు కూడా డీజీ లెవెల్లో కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది డైనా గురించి ఎక్సలెంట్గా. ఎనీహౌ ఇదంతా ఈ యొక్క మర్డర్ అనేది అక్రమ సంబంధంతో కూడుకున్న మర్డరు. మ్యాక్సిమం మేము 24 గంటల్లోనే దీన్ని ఛేదించడం జరిగింది. మా ఎస్ఐ లింగన్న, ఇన్స్పెక్టర్ దర్యాప్తు అధికారి సురేష్, రూరల్ సిఐ, వాళ్ళ యొక్క మన ఎస్ఐ బుక్కపట్నం కృష్ణమూర్తి, వాళ్ళ సిబ్బంది అంత స్టాఫ్ ఎక్సలెంట్గా దీంట్లో వర్క్ చేయడం జరిగింది. ఈ ముద్దాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా ఉదయం 11:30కు ఈ యొక్క దివాకర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి కన్ఫెషన్ ఆయన మాకు ముందు ఉంచిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క పథకానికి ఏదైతే ప్రేరేపించిన వ్యక్తి తన యొక్క పారామర్ సునీతను నెక్స్ట్ 2:30కి ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.